ప్రభుత్వంపై బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన రైతు అనగాని రాంప్రసాద్కు మద్దతు తెలపడానికి ఉయ్యూరుకు విచ్చేసి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అవినీతి చేయటానికి ఆస్కారం ఉన్న ప్రాజెక్టులు మాత్రమే ఆచరణలోకి తీసుకొస్తున్నారని, వైజాగ్లో ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్లో పెద్ద దోపిడీ దాగుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా పోలీస్ వ్యవస్థ కేవలం అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయడంలోనో లేదా అధికార పార్టీ ద్వారా దోపిడీ చేయాలనుకుంటున్న కంపెనీలను ప్రొటెక్ట్ చేయడంలో నిమగ్నమయ్యారు. ఈరోజు పోలీసులంటే ప్రజలకు రక్షణగా నిలబడాలి, బాధితులకు రక్షణగా నిలబడాలి, దోపిడీ జరుగుతున్న చోట వాళ్ళు రక్షణగా నిలబడాలి తప్ప ఈరోజు పూర్తి స్థాయిలో రివర్స్లో ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా నారా లోకేష్ గారు రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఒక రకమైన దోపిడీ వ్యవస్థ నడుస్తోంది. పోలీసులను అడ్డం పెట్టుకుని ఈరోజు తప్పుడు కేసులు పెట్టడమో లేదంటే మరొక కార్యక్రమమో చేస్తున్నారు. ఖచ్చితంగా దీని అంతటికీ కూడా ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. నేను అదే చెప్తున్నాను. ఈరోజు కేవలము ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అవినీతి చేయడానికి ఆస్కారం ఉన్న ప్రాజెక్టులను మాత్రమే ముందుకు తీసుకొస్తున్నారు. రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్లేదు, తీర ప్రాంతం ఏమైపోయినా పర్లేదు. ఈరోజు వీళ్ళ అగ్రిమెంట్లు కేవలము భూములకు సంబంధించి మాత్రమే కాదు, తీర ప్రాంతాన్ని కూడా పూర్తిగా దోపిడీ చేయడానికి. ఎందుకంటే డేటా సెంటర్కి సంబంధించిన కేబుల్స్ అన్నీ కూడా సముద్ర మార్గం ద్వారా తీసుకెళ్తారు. అప్పుడు దాన్ని అంతటినీ కూడా నాన్ ఫిషింగ్ జోన్ అనో మరో రకంగానో వాళ్ళ కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం చేస్తారు. దీని వెనక చాలా పెద్ద కుట్రలు ఉన్నాయి. ఖచ్చితంగా దీని అంతటినీ కూడా తొందరలో ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం బీసీవై పార్టీ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో బీసీవై పార్టీ గట్టి పోటీ చేస్తుందంటారు? డెఫినెట్ గా ప్రస్తుతానికైతే బీసీవై పార్టీ నిర్మాణం మీద దృష్టి పెడుతున్నాము. పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేసి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీసీవై పార్టీని తీర్చిదిద్దడానికి, ఈ రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు యొక్క దోపిడీని అరికట్టి పూర్తి స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీసీవై పార్టీ పోరాటం చేస్తాం.